ఇట్లా ఏమాత్రం అనమాట. బీఆర్ఎస్ అవుట్ రైట్ గా కేడర్ కూడా ఓపెన్ గా పనిచేశారు, అన్ని చోట్ల పనిచేసినట్టు రిపోర్ట్ ఉందా మీకు? నేను చెప్పినాను సార్, నేను చెప్పింది ఏదైతుందో ఆశామాషికి చెప్పడం లేదు. ఇది వచ్చిందా, వాళ్ళు కొంతమంది డైరెక్ట్ అక్కడ రవీందర్ సింగ్ అనే క్యాండిడేట్ కనుక లేకపోతే సర్దార్ ఆయన ఒక ఫార్వర్డ్ బ్లాక్ లో చేశాడు. నేషనల్ పార్టీస్ పైన ఉండాలి కనుక బ్యాలెట్ లో ఇండిపెండెంట్ కొత్త సిస్టమ్ వచ్చింది. ఇంత ముందు గతంలో అల్ఫాబెటికల్ ఉంటుండే, ఇప్పుడు అట్లా కాదు. నేషనల్ పార్టీ ఏదైతుందో మీద ఉంటాయి, ఇండిపెండెంట్స్ కింద వస్తాయి, తర్వాత అల్ఫాబెటికల్ అవుతాయి. సో రవీందర్ సింగ్ ఉన్నాడు, ఇంకో శిఖర్ గారు, అదర్వైజ్ లీడర్స్ కూడా ఓపెన్ అప్ అయ్యేటోడు. కానీ ఖచ్చితంగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొంతమంది నాయకులు, అంటే నేను మాట్లాడిన వాళ్ళ పేర్లు నేను లీక్ చేయలేను, ఖచ్చితంగా ఏదైతుందో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏదైతుందో కొందరు అభిప్రాయాలు ఎన్రోల్మెంట్ చేసి బాగా టీఆర్ఎస్ లో కొంచెం ఉన్నోళ్ళు అక్కడ ఉన్న వాతావరణంలో ఏదైతుందో అక్కడ బీజేపీ కాంగ్రెస్ గెలవద్దు అంటే మన స్టాండ్ ఏంది, మరి మేము ఎన్రోల్ చేయించినాము, మేము యాక్టివ్ గా ఉన్నాము, మమ్మల్ని వస్తున్నారు అన్నప్పుడు ఏదైతుందో వాళ్ళు గో హెడ్ అని చెప్పారు. ఈవెన్ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారు అయితే ఓపెన్ అప్ అయింది. వీళ్ళు ఏదైతుందో ఎవరు అడిగిన వాళ్ళకి మాత్రం చెప్పింది, వాళ్ళు మెసేజ్లు పెట్టేసుకున్నారు. అంటే దీంట్లో ఎన్రోల్మెంట్